రావడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉంటాయి. వాటిని మనం రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. ఏమిటి రిస్క్ ఫ్యాక్టర్స్? కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమో మన చేతిలో ఉంటాయి కంట్రోల్ చేసుకోవడానికి, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మన చేతిలో ఉండవు, కంట్రోల్ చేయగలిగేవి కాదు. ఫర్ ఎగ్జాంపుల్, కంట్రోల్ చేయలేని రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఏజ్, వయసు పెరుగుతూనే ఉంటుంది కానీ మనం దాన్ని తగ్గించలేం. 40 ఏళ్ళు దాటిన ఎవరికైనా గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మేల్ సెక్స్లో అంటే మగవారిలో గుండె జబ్బులు రావడానికి అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అది కొంతవరకు మాత్రమే, కొంత ఏజ్ వరకు మాత్రమే, అంటే 50 ఏళ్ళ వరకు మగవాళ్ళలో గుండె జబ్బులు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మూడో విషయం ఏది మన కంట్రోల్ లేనిది ఫ్యామిలీ హిస్టరీ అంటాం. అంటే ఒక ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్కి ఆ హార్ట్ డిసీజ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో చాలామందికి గుండె జబ్బులు వస్తున్నాయనుకోండి, జెనెటిక్గా ఆ జీన్ ఈజ్ రన్నింగ్ ఇన్ ది ఫ్యామిలీ అనమాట. సో రేపు వాళ్ళకి పుట్టబోయే పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ నాలుగో ఫ్యాక్టర్ ఏంటంటే, ఒకసారి ఆల్రెడీ గుండె జబ్బు వస్తే, హార్ట్ అటాక్ ఎవరికైనా వచ్చేసి ఉందనుకోండి, వాళ్ళకి మళ్ళా గుండె జబ్బులు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ 4 కారణాలు దాన్ని మనం మాడిఫై చేయలేం, మన చేతిలో ఏమీ లేదు. మన చేతిలో ఉండగలిగేవి, మనం మాడిఫై చేయగలిగేవి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి ఏంటంటే డయాబెటీస్ మెలిటస్, అది మనకు తెలుసు, షుగర్ వ్యాధి, హై బీపీ, మేమేమంటాం అంటే హైపర్ టెన్షన్ అంటాం, ఓవర్ వెయిట్ ఒబిసిటీ, కొలెస్ట్రాల్, అలాగే స్ట్రెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ కారణంగా ఉంది ఈ రోజుల్లో గుండె జబ్బు రావడానికి. తర్వాత మనం తినే ఆహారం, మన దైనందిక జీవితాల్లో ఉండవలసినటువంటి రొటీన్ కార్యక్రమాలు, నిద్రలేమి కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా కన్సిడర్ చేస్తున్నాం. ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఈజ్ డెఫినెట్లీ అవాయిడబుల్ అంటే మనం ఆపగలిగేది అనేది స్మోకింగు, తర్వాత ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్సంప్షన్. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఇవి టోటల్గా మన చేతిలో ఉన్నవి. అలాగే మరొక చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ రోజుల్లో ఎక్సర్సైజ్ అనేది మన దైనందిక జీవితాల్లో పార్ట్గా ఉండటం లేదు. అందువల్ల ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటాం, అంటే వ్యాయామం లేకపోవడం వల్ల ఈ గుండె జబ్బులు అనేవి చాలా కామన్గా వస్తున్నాయనేది కూడా చాలా పరిశోధనల్లో తేలింది. ఈ బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్ రేంజెస్ ఉంటాయన్నమాట. 120/70, 130/80, 140/90. ఐడియల్గా అయితే ఒక మనిషి ఎంత లోవర్ బ్లడ్ ప్రెషర్ టాలరేట్ చేయగలిగితే అది బెస్ట్ బ్లడ్ ప్రెషర్ ఫర్ హిమ్. అంటే సపోజింగ్ ఒక మనిషికి 120/80 ఉందనుకోండి బ్లడ్ ప్రెషర్, ఆయనకి ఏం సిమ్టమ్స్ లేవు, కంఫర్టబుల్గా ఉన్నాడు అనుకోండి. ఈ మనిషి 140/90, అది కూడా నార్మల్ కింద తీసుకుంటాం మనం, హయ్యర్ లెవెల్ ఆఫ్ నార్మల్, అతనికంటే ఎక్కువ కాలం బతికే అవకాశం ఉంది. అందుకని ఎప్పుడు బ్లడ్ ప్రెషర్ మనం లోవర్ ది పాసిబుల్ టాలరబుల్, ఇది డిక్టమ్. అందుకని మన ఎయిమ్ ఎప్పుడు బ్లడ్ ప్రెషర్ని వీలైనంత వరకు తక్కువలో ఉంచడానికి చూడాలి. మరీ తక్కువ చేస్తే కళ్ళు తిరగడం అట్లాంటివి ఉంటాయి. డాక్టర్స్ పర్యవేక్షణలో ఐడియల్గా 130/80 లెవెల్లో బ్లడ్ ప్రెషర్ అడల్ట్స్లో, నేను చెప్పేది పెద్దవాళ్ళలో, ఇది మెయింటైన్ చేస్తే అతని లాంజివిటీ అంటే బతికే కాలం అనేది ఎక్కువ పెరుగుతుందనేది అన్ని శాస్త్రీయ అధ్యయనాల్లో కూడా తెలిసిన విషయం. డయాబెటీస్ అనే జబ్బు గురించి మా మెడికల్ భాషలో చెప్పాలంటే, డయాబెటీస్ గురించి తెలిస్తే మనకు మెడిసిన్ అంతా తెలిసినట్టేనని చెప్తారు. ఎందుకంటే డయాబెటీస్ వల్ల రాని జబ్బు లేదు. ఇన్ఫెక్షన్స్ రావచ్చు, హార్ట్ అటాక్స్ రావచ్చు, వాస్కులర్ డిసీజ్ అంటాం అది రావచ్చు. అన్ని రకాల జబ్బులకి చాలా వరకు కారణం డయాబెటీస్. సో డయాబెటీస్ గురించి అందరికీ కొంత అవగాహన ఉండాలి. డయాబెటీస్ వల్ల ఏమేమి జరగచ్చు? డయాబెటీస్ వల్ల లిపిడ్ అబ్నార్మాలిటీస్ రావచ్చు. ఇందాక చెప్పినట్టుగా కొలెస్ట్రాల్ డిపాజిషన్స్, దాని ద్వారా వచ్చే రక్తనాళాలు బ్లాక్స్, అవి జరగచ్చు. రెండోది, ఈ షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బై ఇట్ సెల్ఫ్ రక్తనాళాలని డ్యామేజ్ చేసే గుణం ఉంటుంది దానికి. సో ఈ రక్తనాళాలు ఎప్పుడైతే డ్యామేజ్ అయ్యో, అగైన్ మొదట్లో చెప్పినట్టుగా నేను, ది బేసిక్ ఫస్ట్ స్టెప్ ఇన్ ఎనీ మన వాస్కులర్ డిసీజెస్ అంటాం, వాటిలో రక్తనాళాల యొక్క గోడ దెబ్బతింటాం. సో డయాబెటీస్ ఆల్సో ఆ ప్రాసెస్లో ఇది కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది, అంటే ఆ డ్యామేజ్ అయ్యే ప్రక్రియని వేగవంతం చేస్తుంటుంది. అది ఎస్పెషలీ షుగర్ లెవెల్స్ అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు జరుగుతుంది. షుగర్ ఇంకో విధంగా కూడా దాన్ని మన బాడీని డ్యామేజ్ చేస్తుంది. ఎట్లాగంటే షుగర్ వల్ల కొంచెం కిడ్నీలో రక్తనాళాలు బ్లాక్ అవ్వచ్చు, దానివల్ల హైపర్ టెన్షన్ రావచ్చు.
వచ్చి అగైన్ హైపర్ టెన్షన్ అగైన్ విల్ కాజ్ మనకి మళ్ళీ రక్తనాళాన్ని డ్యామేజ్ చేయటం. ఇదంతా ఇంటర్ రిలేటెడ్ జబ్బులు అనమాట. ఈ డయాబెటీస్ అనేది అందుకనే చాలా ఇంపార్టెంట్ జబ్బు, చాలా జాగ్రత్తగా దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన జబ్బు అది. కొలెస్ట్రాల్ అనేది చాలామంది కొలెస్ట్రాల్ అంటే చెడు అనుకుంటారు, కానీ మన రక్తంలో కొలెస్ట్రాల్ ఉండటం అనేది నార్మల్ లెవెల్లో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో ఉన్న సెల్స్ కణాల్లో వాటి ఉండే సెల్ మెంబ్రెయిన్స్ అన్నింటిలో కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆ మెంబ్రెయిన్ ఇంటిగ్రిటీ కోసం కొలెస్ట్రాల్ చాలా ఇంపార్టెంట్. సో సమ్ లెవెల్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఈజ్ రిక్వైర్డ్. ఆ కొలెస్ట్రాల్ లెవెల్ బాగా పెరిగితే ఏమవుతుందంటే ఏదైనా కారణాల వల్ల రక్తనాళంలో కొద్దిగా డ్యామేజ్ జరిగింది అనుకోండి, బీపీ వల్ల కానీ, స్మోకింగ్ వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ, ఈ కొలెస్ట్రాల్ యూ హ్యావ్ టు ఇమాజిన్ కొలెస్ట్రాల్ ఈజ్ లైక్ ఎ గ్రీస్, ఇట్ గోస్ అండ్ గెట్స్ డిపాజిటెడ్. అదేమవుతుంది, రక్తనాళాల్లో ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడ పోయి అతుక్కుంటుంది. వన్స్ ఆ సర్ఫేస్ అట్లా ఉన్నప్పుడు మిగతా రక్త కణాలు లైక్ ప్లేట్లెట్స్ అని, మ్యాక్రోఫేజెస్ అని, ఈ మోనోసైట్స్ అని, ఇవన్నీ వెళ్ళి అక్కడ చేరి ఆ ఫైబ్రిన్ అనే సబ్స్టెన్స్ అక్కడ చేరి మొత్తం కలిపి ఒక క్లాట్ లాగా ఫామ్ అయిపోతుంది. దట్ ఈస్ వాట్ అదే జరుగుతుంది హార్ట్ అటాక్స్లో కానీ, బాడీలో ఏదైనా అవయవం దెబ్బతినాలి అంటే ఇదే పెథోఫిజియలాజికల్ ప్రాసెస్. సో ఈ కొలెస్ట్రాల్ అనేది ఎక్కడైతే అది పేరుకుపోతుందో రక్తనాళాల్లో మెల్లమెల్లగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ కొన్ని సంవత్సరాల తరబడి అట్లా పోయినప్పుడు మనం ఏమంటామంటే దాన్ని అథెరోస్క్లెరోసిస్ అంటాం. ఈ అథెరోస్క్లెరోటిక్ ప్రాసెస్ డే బై డే ఎక్కువ అవుతూ ఇనీషియల్గా కొద్దిగా బ్లాక్ ఉన్నది గ్రాడ్యువల్గా ఈ రక్తనాళాల యొక్క లూమెన్ని గదిని కంప్లీట్గా బ్లాక్ చేస్తే అప్పుడు ఆర్గాన్ డ్యామేజ్ అయ్యి హార్ట్ అటాక్ రావడం కానీ, బ్రెయిన్ స్ట్రోక్ రావడం కానీ జరుగుతుంటుంది. మనం ఒబేసిటీ అంటే మనకి అందరికీ తెలుసు, ఓవర్ వెయిట్ అంటాం. సో వీ హ్యావ్ టు ఇమాజిన్ ఒబేసిటీ వచ్చిందంటే మన బాడీలో ఫ్యాట్ పెరిగిపోతుంది, ఓవర్ అండ్ అబోవ్ నార్మల్ లెవెల్స్లో ఉండటం వల్ల బాడీ వెయిట్ పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, లిపిడ్స్ అబ్నార్మాలిటీస్ వస్తాయి, కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతూ ఉంటుంది, ఎల్డిఎల్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. రెండోది, ఈ ఒబేసిటీ వల్ల ఇట్ కెన్ లీడ్ టు హైపర్ టెన్షన్, దానివల్ల బ్లడ్ ప్రెషర్ వస్తుంది, దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ ఒబేసిటీ, ఓవర్ వెయిట్ అనేది కొన్ని చోట్ల మూల కారణం అవుతుంది బీపీ రావడానికి, షుగర్ రావడానికి, లిపిడ్ అబ్నార్మాలిటీస్ రావడానికి. తద్వారా ఈ ఒబేసిటీ అనేది ఈ అథెరోస్క్లెరోసిస్ ఇందాక నేను చెప్పినట్టుగా వీటన్నిటితోనూ కాంప్లెక్స్గా ఫామ్ అయ్యి మనకి రక్తనాళాల్లో బ్లాక్స్ వచ్చి మళ్ళీ ఈ వాస్కులర్ డిసీజ్ కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. స్మోకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రివర్సబుల్ రిస్క్ ఫ్యాక్టర్. మనకందరికీ తెలుసు, ఈ రోజుల్లో స్మోకింగ్ అనేది సర్వసాధారణమైపోయింది. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే, స్మోకింగ్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దాంట్లో చాలా బ్యాడ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి స్మోకింగ్ చేసేవాళ్ళలో. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నికోటిన్, దెన్ ఫార్మాల్డిహైడ్ అండ్ ఎసిటాల్డిహైడ్. ఇవన్నీ గుండెలో మెయిన్ రక్తనాళాలని అవి డ్యామేజ్ చేసి దాంట్లో లాట్ ఆఫ్ బ్యాడ్ సబ్స్టెన్సెస్ అక్కడ అక్యూములేట్ చేసేటట్టుగా చేస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోవడం వలసిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ స్మోకింగ్ అనేది గుండె జబ్బులు ఒకటే కాదు, రక్తనాళాలు ఎక్కడుంటే అక్కడ అంతా పోయి డ్యామేజ్ చేస్తాయి. కళ్ళలో జరిగితే కళ్ళు పోతుంటాయి కొంతమందికి, బ్రెయిన్లో జరిగితే బ్రెయిన్ అటాక్స్ వస్తాయి, పెరాలసిస్ అందరికీ తెలిసిందే. కాళ్ళలో కనుక ఈ రక్తనాళాల్లో డ్యామేజ్ జరిగితే మనం పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం. కొంతమందికి గ్యాంగ్రీన్ ఫామ్ అవటం, కాళ్ళు తీసేయటం. అది ఇంకొక అపోహ ఏంటంటే, ఈ స్మోకింగ్లో కొంతమంది చుట్టలు తాగితే మంచిది అనుకుంటారు, కానీ చుట్టలు టొబాకో ఏ ఫామ్లో ఉన్నా సరే అది డేంజరస్. అంటే కొంతమంది ఖైనీ తింటుంటారు, మేము వాళ్ళని స్మోకింగ్ చేస్తావా నువ్వు అని అడిగితే మీరు స్మోకింగ్ చేయమండి అంటారు. ఇంకా డీటెయిల్గా అడిగితే ఖైనీ తీసుకుంటామండి, పొగాకు నవ్వుతామండి అని అంటుంటారు. టొబాకో అనేది ఏ ఫామ్లో ఉన్నా సరే అది డేంజరస్. సో అది ఎర్లియస్ట్ వీ హ్యావ్ టు స్టాప్. గుండె జబ్బులకి ప్రధాన కారణం అంటే రివర్సబుల్ రిస్క్ ఫ్యాక్టర్ ఈజ్ స్మోకింగ్. అది ఎంత తొందరగా మానేస్తే, ఎంత కంప్లీట్గా మానేస్తే అంత మంచిది. ఎందుకంటే స్మోకింగ్ ఇవాళ ఎవరో క్రానిక్ స్మోకర్ చాలా కాలం నుంచి స్మోకింగ్ చేస్తున్న పర్సను ఒక్క రోజున ఇవాళే కనుక ఆపేస్తే కొన్ని మంచి ఫలితాలు ఈ రోజునే చూడగలుగుతాం. కానీ టోటల్గా స్మోకింగ్ యొక్క దుష్ఫలితాలన్నీ పోవాలంటే కనీసం 3 నుంచి 4 ఏళ్ళు పడుతుంది. అందుకని వీలైనంత తొందరగా స్మోకింగ్ ఆపాలి.
అండ్ చాలామంది అడుగుతుంటారు ఒకేసారి ఆపగలమా అండి, కొంచెం కొంచెంగా తాగుతామని. ఇది సంథింగ్ లైక్ కొంచెం కొంచెంగా విషం తింటామండి అన్నట్టు ఉంటుంది. సో ఆపటం అంటూ వస్తే కంప్లీట్గా ఆపేసేయాలి స్మోకింగ్. ఆల్కహాల్ అంటే తాగుడు అందరికీ తెలిసిందే. చాలాసార్లు ఒక మిస్కాన్సెప్షన్ ఉంది. పేషెంట్స్ అందరూ ఎక్కడో చదువుతారు కొద్దిగా ఇంటర్నెట్లోనే ఎక్కడో, ఏమంటే ఆల్కహాల్ తీసుకుంటే గుండెకి మంచిది కదండి అని చెప్తుంటారు. కానీ ఆల్కహాల్ అనేది ఎడిక్టివ్ డ్రింక్. ఎడిక్టివ్ డ్రింక్ అంటే ఇవాళ 2 తీసుకున్నాను అనుకుంటే రేపు 3 తీసుకోవాలి, ఆ తర్వాత 4, తర్వాత ఫుల్ బాటిల్, ఇట్లా ఉంటుంది ఆల్కహాల్ గురించి. సో ఆల్కహాల్ అనేది ఎప్పుడూ ఎంకరేజ్ చేయకూడదు. ఇది ఒక ఆస్పెక్ట్. లిమిటెడ్ క్వాంటిటీ, ఈవెన్ దట్ వీ షుడ్ నాట్ ఎంకరేజ్. చాలాసార్లు చాలా ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్సంప్షన్ జరిగినప్పుడు హార్ట్ వీక్ అయిపోతుంది. హార్ట్ వీక్ అవుతుంటే హార్ట్లో ఇర్రెగ్యులారిటీస్ వస్తాయి, బీటింగ్లు, ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అని అట్లాంటివి వస్తాయి. లేదా హార్ట్ పంప్ వీక్ అయిపోవచ్చు, లేదా అథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్ ఎన్హాన్స్ అవ్వచ్చు, లేదంటే ఈ ఎక్సెసివ్ ఆల్కహాల్ వల్ల హైపర్ టెన్షన్ రావచ్చు. సో ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. సో ఆల్కహాల్ ఎక్సెస్గా తీసుకున్నా అది డెఫినెట్లీ డేంజరస్. లిమిటెడ్గా తీసుకున్నా అది ఎడిక్టివ్ డ్రింక్ కనుక మనం ఎక్సెసివ్గానే తీసుకుంటాం డౌన్ ది లైన్. అందుకని ఆల్కహాల్ అనేది ఎప్పుడూ ఎంకరేజ్ చేయడానికి వీల్లేదు. దానివల్ల చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ప్రెగ్నెంట్ లేడీస్ ఆల్కహాల్ కనుక తీసుకుంటే పిల్లలు అవకతవకలతో పడతారు. సెప్టల్ డిఫెక్ట్స్ అని గుండెలో రంధ్రాలతో పడతారు. సో ఆల్కహాల్ అనేది షుడ్ బి అవాయిడెడ్. ఇది గుండె జబ్బుల వరకు. అలాగే ఇట్ కెన్ బ్రెయిన్లో లాట్ ఆఫ్ జబ్బులు రావచ్చు ఆల్కహాల్ తీసుకోవటం వల్ల, నరాలు వీక్ అవ్వచ్చు, అవన్నీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ది ప్రజెంట్ మోడర్న్ లైఫ్లో. స్ట్రెస్ అనేది మీరు చూస్తే నర్సరీకి వెళ్ళే కుర్రాడి దగ్గర నుంచి 90 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు కూడా స్ట్రెస్ అనేది చాలా కామన్ అయిపోయింది. కారణం ఏంటంటే మనకి పీస్ ఆఫ్ మైండ్ అనే దాని కాన్సెప్ట్ అనేది పూర్తిగా మర్చిపోతున్నాం మనం. దీనివల్ల మన చిన్న టార్గెట్లు, పెద్ద టార్గెట్లు, డైలీ టార్గెట్లు, వీక్లీ టార్గెట్లు పెట్టుకుని దాన్ని సాధించడం కోసం ప్రతి వాళ్ళు ప్రాక్టికల్లీ పరిగెత్తుతున్నారు, టైం ప్రెషర్ పెట్టుకుంటున్నారు. దీనివల్ల స్ట్రెస్ పెరుగుతుంది. సాధారణంగా మనకి చిన్నప్పటి నుంచి పురాణాల నుంచి, వేదాల నుంచి కూడా చెప్పారు. అది మనం పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటే మన హెల్త్ బాగుంటుంది. తమో గుణాలు అంటే కామ, క్రోధ, మోహ, మాత్సర్యాలు అంటారు అనమాట, నెగిటివ్ క్యారెక్టర్స్, అవి ఉంటే హెల్త్ పాడవుతుంది. స్ట్రెస్ఫుల్ పీరియడ్లో మనకి బ్యాడ్ సబ్స్టెన్సెస్ ప్రొడ్యూస్ అవుతాయి. అంటే కార్టిసాల్ లాంటివి, దెన్ క్యాటకాలమిన్స్, ఇవన్నీ ఒక మోతాదు మించి కనుక బాడీలో ఉంటే అవి డైరెక్ట్గా రక్తనాళాలని డ్యామేజ్ చేస్తాయి. ఒకసారి రక్తనాళాలు డ్యామేజ్ అయినాక ఇందాక చెప్పినట్టుగా ఆ సీక్వెన్స్ మొదలయ్యి ఆ రక్తనాళాలు మెల్లమెల్లగా మోసుకుని ఆర్గాన్ డ్యామేజ్ జరుగుతుంది. స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్, రివర్సిబుల్ ఫ్యాక్టర్. అంటే మన చేతిలో ఉంది. స్ట్రెస్ పడతామా, స్ట్రెస్ పడమా అనేది మన చేతిలో ఉంది. మనకి స్ట్రెస్లో తెలుసు సడన్గా అరిథ్మియాస్ వచ్చి, హార్ట్ బీటింగ్లో తేడాలు వచ్చి సడన్గా మనిషి ప్రాణం పోవచ్చు. దిస్ ఈజ్ సడన్ కార్డియాక్ డెత్స్ అంటాం. అప్పుడు ఆ రోజుల్లో సైన్స్ తెలియదు, కానీ ఇప్పుడు సైన్స్ హెస్ ప్రూవ్డ్. అంటే మనం సంతోషంగా, పీస్ఫుల్గా ఉంటే మంచి సబ్స్టెన్సెస్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి. ఎండార్ఫిన్స్ అట్లాంటి సబ్స్టెన్సెస్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఇవన్నీ మనకి హెల్తీగా ఉంచడానికి, రక్తనాళాలకి ఇంటిగ్రిటీ కానీ, మన మైండ్ కానీ, హార్ట్ కానీ హెల్తీ కండిషన్లో ఉండేటట్టు దోహదపడతాయి. అందుకనే మనం ఈ మెడిటేషన్లని ఇవన్నీ చేసి మనసుని కొంచెం కూల్గా, ప్రశాంతంగా ఉంచుకోమని చెప్పేది. నవడేస్ స్లీప్ అనేది కూడా, స్లీప్ డిస్టర్బెన్స్ అనేది కూడా మన గుండె జబ్బులు రావడానికి ఒక రిస్క్ ఫ్యాక్టర్గా పరిగణిస్తున్నాం. మనం జనరల్గా డైర్నల్ పీపుల్, అంటే మానవ మాత్రలు, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ పొద్దున పూట లేవడం, రాత్రిపూట పడుకోవడం అనేది సహజం జరుగుతుంది. కొన్ని జంతువులు రాత్రిపూట మేలుకొని ఉంటాయి, పొద్దున పూట నిద్రపోతుంటాయి, ఔల్స్ లాంటివి. ఇది మనకి మన బాడీ ప్యాటర్న్ అనేది మనం పొద్దున పూట మేలుకోవడం, రాత్రిపూట పడుకోవడం అనేది చేయవలసిన పని. మనం నిద్ర ఎందుకు పోవాలి? నార్మల్గా ఇప్పుడు పొద్దునంతా పని చేస్తాం, అన్ని మజిల్స్ పనిచేస్తాయి, హార్ట్ పనిచేస్తుంది, బ్రెయిన్ పనిచేస్తుంది. రాత్రిపూట ఈ రెస్ట్లో డీటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది. అంటే మన బ్యాడ్ సబ్స్టెన్సెస్ విల్ బి ఎలిమినేటెడ్ అండ్ ఆల్సో ఆర్గాన్స్కి రెస్ట్ కూడా వస్తుంది. గుండెకి అఫ్కోర్స్ రెస్ట్ అని చెప్పలేం, గుండె ఆగదనుకోండి, కానీ గుండె కొట్టుకోవటం వేగం తగ్గుతుంది. ఆ విధంగా గుండెకి కొద్దిగా రెస్ట్ లభిస్తుంది అనమాట. సో ఈ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. రాత్రి 2 వరకు మేలుకొని పొద్దున్న మళ్ళీ 6కి పోయి పని పోవడం, ఇట్లాంటివన్నీ వన్ ఆఫ్ ది చాలా ఇంపార్టెంట్ కారణంగా పరిగణించాలి దీన్ని, నిద్రని. ఎందుకంటే ఇఫ్ యు సీ 40 ఏళ్ల ముందు 7-8 అందరూ పడుకునేవాళ్ళు. ఇప్పుడు 12 లోపల అసలు ఎవరు పడుకోవడంలా.
మేబీ దట్ ఈజ్ ఆల్సో ఇదొక చాలా ఇంపార్టెంట్ కారణంగా ఉన్నట్టుంది ఈ గుండె జబ్బులు రావడానికి. సో ఆ కల్చర్ డెవలప్ చేసుకోవాలి మనం. కల్చర్ పొద్దున వేళకి పడుకోవటం, వేళకి లేవటం. చాలాసార్లు మనకి టైం ప్రెషర్ ఉంది, చాలా పనులు చేయాలి, ఎక్కువసేపు నిద్రపోలేము అనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు తొందరగా నిద్రపోయి తొందరగా లేవడం అనేది ఇంపార్టెంట్. అది మోర్ ఫిజియలాజికల్. సపోజింగ్ ఎవరైనా 1 గంటకి రాత్రికి పడుకుని పొద్దున 8ంటికి లేచారనుకోండి, 7 గంటలు పడుకున్నట్లు. ఇదే మనిషి రాత్రి 10ంటికి పడుకుని పొద్దున 5ంటికి లేచి పని చేసుకున్నాడు, సొంత పనులు ఏమన్నా ఉంటాయి, అది మోర్ ఫిజియలాజికల్. దానివల్ల ఆరోగ్యం పెరుగుతుంది, జబ్బులు రాకుండా ఉంటాయి. 2 సిచ్యువేషన్స్లో 7 గంటలు పడుకుంటున్నాడు, కానీ ఆ ప్యాటర్న్ మార్చడానికి లేదు. సో నిద్ర సఫిషియంట్ క్వాంటిటీ నిద్రపోవాలి, సఫిషియంట్ డ్యూరేషన్ నిద్రపోవాలి. రెండోది టైమింగ్ ఆల్సో ఇస్ ఇంపార్టెంట్. 8 గంటలే కదా ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటాను అనేది కరెక్ట్ కాదు. ఆ టైమింగ్లోనే పడుకోవాలి. ఏం జరుగుతుంది నిద్రపోకపోతే? అగైన్ ఇవన్నీ మనకి బయోకెమికల్లీ మీడియేటెడ్, మాలిక్యులర్ మీడియేటెడ్ ఇష్యూస్ అన్నమాట ఇవన్నీ. నిద్ర సరిగ్గా పోకపోతే అగైన్ ఆ బ్యాడ్ సబ్స్టెన్సెస్ ఆర్ ప్రొడ్యూస్డ్, లైక్ క్యాటకాలమిన్స్, కార్టిసాల్స్, కైనిన్స్, ఇట్లాంటివన్నీ ప్రొడ్యూస్ చేసి తద్వారా మనకి పేషెంట్స్ గుండె జబ్బులు రావడం కానీ ఇట్లాంటి వాటికి దారితీస్తూ ఉంటుంది. మన వేదిక్ ప్రిన్సిపల్ చూస్తే డైట్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేశారు. ఇప్పుడు థియరిటికల్గా మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, మంచి డైట్ తీసుకోవాలి, కానీ ఎంఫసిస్ అంత ఇవ్వడం లేదు. మనకి గ్రేట్ డిక్టమ్ ఉంది ఒకటి, అంటే మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. అలాగే మన నోరు మంచిదైన మితంగా తింటే మన ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. చాలాసార్లు మనం ఒకటి అతిగా తింటాం, తినకూడనిది తింటాం. ఈ 2 చాలా ఇంపార్టెంట్. డైట్ తీసుకునేటప్పుడు బేసిక్ ప్రిన్సిపల్స్ అవే. అతిగా తినకూడదు, తినకూడనివి తినకూడదు. అంటే అసలు ఎప్పుడూ తినకూడదు అంటే తినచ్చు, వన్స్ ఇన్ ఏ వే లేదా ఎంజాయ్మెంట్ కోసం తినచ్చు. కానీ కొంతమంది ప్రతిరోజు ఫాస్ట్ ఫుడ్ తింటారు, ప్రతిరోజు స్పైసీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటారు. వన్స్ ఇన్ ఏ వే అదే చెప్పాం కదా, వీ షుడ్ ఎంజాయ్ లైఫ్, బట్ అట్ ది సేమ్ టైం వీ షుడ్ హ్యావ్ ఎ బ్యాలెన్స్. అతి సర్వత్రా వర్జయేత్, అంటే ఏదైనా అతి డెఫినెట్గా బ్యాడ్. సో డైట్లో తీసుకోవాల్సిన ప్రిన్సిపల్ ఏంటి? డైట్ ఎట్లా పనిచేస్తుంది? సపోజ్ యూ టేక్ లాట్ ఆఫ్ సాల్ట్, దెన్ ఉప్పు ఎక్కువ తీసుకున్నారు అనుకోండి, హైపర్ టెన్షన్ వస్తుంది. ఇందాక చెప్పినట్టు హైపర్ టెన్షన్ కెన్ కాజ్ ఆర్గన్ డ్యామేజ్. అలాగే ఫ్యాట్స్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, కొంతమందిలో కొలెస్ట్రాల్ లాంటివి పెరిగిపోతాయి. స్పైసీ ఫుడ్స్ తీసుకున్నారనుకోండి, హోల్ GI సిస్టమ్ గెట్స్ అప్సెట్. నో, దెర్ ఇస్ అ ప్రెజెంట్ కాన్సెప్ట్, దెర్ ఇస్ ఎ గ్రేట్ లింక్ బిట్వీన్ మన అన్నవాకి హార్ట్కి చాలా క్లోజ్ అసోసియేషన్ ఉందనేది. కొన్నిసార్లు మన డైజెస్టివ్ సిస్టమ్ కనుక చాలా బాగుంటే చాలా వరకు హార్ట్ అటాక్ థింగ్స్ నివారించే అవకాశం ఉంది. సో ఏది పడితే అది తిని, ఎప్పుడు పడితే అది తిని అవన్నీ చేసే వాళ్ళకి డెఫినెట్గా ఈ వాస్కులర్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రీ డయాబెటిక్స్ అంట, కొంతమంది డయాబెటీస్ వచ్చే అవకాశం ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ముందే తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకోవాలి? ఫ్యామిలీలో ఫాదరు మదర్ ఇద్దరు డయాబెటీస్ అనుకోండి, సో పిల్లలకి డయాబెటీస్ వచ్చే అవకాశం. వాళ్ళు మొదటి నుంచే కొంచెం కార్బోహైడ్రేట్స్, స్వీట్స్ అవి తగ్గించి తింటుండాలి. అలాగే ఫ్యామిలీలో హైపర్ టెన్షన్ ఎక్కువ ఉందనుకో, కామన్గా వాళ్ళు చిన్నప్పటి నుంచే సాల్ట్ తక్కువ తినడం అనేది అలవాటు చేసుకోవాలి. దిస్ ఈజ్ వాట్ మనం ఏమనేది అంటే ప్రైమార్డియల్ ప్రివెన్షన్. అంటే అసలు జబ్బు రాకుండా, ఈ రిస్క్ ఫ్యాక్టర్సే రాకుండా చూసే పద్ధతిని ప్రైమార్డియల్ ప్రివెన్షన్ అంటాం. సో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ దట్. సో నార్మల్ డైట్ మనం ఏం తీసుకోవాలి? జనరల్గా బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. బ్యాలెన్స్డ్ డైట్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి, దెన్ ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ మితంగా తినాలి. సో దిస్ ఇస్ ద బేసిక్ ప్రిన్సిపల్. అండ్ రెండోది మితంగా తినాలి, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే అది చెప్పినట్టుగా ఎక్కువ తింటే వన్స్ ఇన్ ఏ వైల్ ఏదో విందుకు వెళ్ళడం అట్లాంటి టైంలో తినటం వేరు. బట్ అదర్వైజ్ రోజు అతిగా తినేవాళ్ళు వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం ఉంది, బీపీ వచ్చే అవకాశం ఉంది, ఓవర్ వెయిట్ వచ్చే అవకాశం ఉంది, హార్మోనల్ డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఓవర్ వెయిట్ పెరిగిన ఎక్కువగా తినడం వల్ల ఓవర్ వెయిట్ వచ్చి మీకు ఆస్టియోఆర్థరైటిస్లు అవన్నీ వచ్చే అవకాశం. కానీ మెయిన్గా ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే డైట్కిను గుండె జబ్బులకి చాలా క్లోజ్ సంబంధం ఉంది.